ఇక ఇండియా క్రష్ రష్మిక, ఇక విజయ్ దేవరకొండ రౌడీ ఇద్దరి పెళ్లి గురించి మనకు చాలా గాసిప్స్ అయితే వస్తున్నాయి. నిజానికి వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్తున్నారు కానీ అఫీషియల్గా ఎక్కడా చెప్పలే ఎంగేజ్మెంట్ అయిపోయిందన్న విషయం. కాకపోతే చాలాసార్లు వాళ్ళిద్దరు కలిసి కనిపించడం, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం అవి చాలా చూస్తాం. అంటే వాళ్ళ పెళ్లి ఫిక్స్ అన్నట్టే అందరూ మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ విజయ్ రష్మిక పెళ్లి డేట్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్టు అయితే మనకు వస్తుంది. ఇక అక్టోబర్లో నిశ్చితార్థం అయితే అయింది. ఇప్పుడు పెళ్లి మీద కూడా ప్రచారం అయితే జరుగుతుందట. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వీళ్ళ పెళ్లి జరుగుతుందట. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలైనాయని చెప్తున్నారు. మరి ఈ బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్గానే ఈ వేడుకలు నిర్వహిస్తారంట. ఆ తర్వాత హైదరాబాద్లో పెద్ద రిసెప్షన్ అయితే చేస్తారట. కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ పెళ్లి విషయం అందరూ మాట్లాడుకోవడమే తప్ప వీళ్ళైతే ఇప్పటివరకు ఎక్కడ చెప్పింది లేదు. నిజానికి వీళ్ళిద్దరు కూడా కష్టపడి సినీ ఫీల్డ్లో అయితే కష్టపడి ఎదిగిరు. విజయ్ దేవరకొండ చూసినాం మనం. నిజంగా విజయ్ దేవరకొండ చాలా లో నుంచి వచ్చిండు. నిజంగా ఆయన అర్జున్ రెడ్డి ఆయన దశ మార్చినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కొన్ని వరుసగా సినిమాలు హిట్ అయినాయి. ఇప్పుడు నిజంగా ఆయన సినిమాలు పెద్దగా ఇప్పుడైతే ఆడట్లేదు. అయినప్పటికీ ఆయన ఫేమస్ అయితే ఏం తగ్గట్లేదు. మరి వీళ్ళిద్దరు కూడా డియర్ కామ్రేడ్, గీతా గోవిందం సినిమాల్లో ఇద్దరు కూడా కలిసి నటించారు. ఇక రష్మిక కూడా అంతే, చాలా సింపుల్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా హిట్లతోటి ఆమెకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరి పెళ్లి గురించి అయితే చాలా ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి పెళ్లి అయితే త్వరలో జరగబోతుందని మరి వార్తలు అయితే వస్తున్నాయి. ఫిబ్రవరిలో అంటే జస్ట్ ఒక 2 మంత్స్లో వీళ్ళ పెళ్ళి అయితే జరగబోతుందట. మరి చూడాలి నిజంగా మరి కపుల్ ఎప్పుడు ఒకటవుతారో అనేది వాళ్ళ ఫ్యాన్స్తో పాటు చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.